అంటే చాలా మందికి కూడా అవగాహన కూడా ఉండట్లేదు. ఇన్ఫెర్టిలిటీ అంటే లేడీస్‌కి ఎక్కువ వస్తది. మాకేం ప్రాబ్లమ్ ఉండట్లేదు అని అనుకుంటున్నారు. లేడీసే ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మరి అవగాహన కల్పించాలంటే దీనికి సంబంధించి ఏమైనా సింప్టమ్స్ ఏమైనా ముందుగా కనిపిస్తాయా సార్? అంటే బేసిక్‌గా టైర్డ్‌నెస్ ఉంటది, ఫెటిగ్‌నెస్ ఉంటది. అండ్ పర్ఫార్మెన్స్ యాక్టివిటీలు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇదన్నీ చూస్తే హెవీనెస్ అండ్ లో లిబిడో అంటే స్ట్రెంగ్త్, మజల్ లాస్, అంటే స్ట్రెంగ్త్ అంత ఉండదు. అంటే యూజువల్గా టైర్డ్నెస్ ఉంటుంది మార్నింగ్ ఈవెన్ చేయాలా, వర్క్ చేయాలా, వెళ్ళాలా, సో అట్లా ఉంటుంది. లేజినెస్ ఉంటుంది, అవును, లెథార్జిక్నెస్ ఉంటుంది. ఇదన్నీ చూసి ఒక్కసారి మనము సెమెన్, బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకుంటే, ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో చాలా తగ్గిపోతుంది అక్కడ. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతే సో అక్కడి నుంచి మనకు ఇది అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అదన్నీ ఒక్కసారి చెక్ చేసుకుంటే తర్వాత కొద్దిగా మందు వాడితే క్లియర్ అయిపోతుంది. ఓకే, నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.